గాయ్స్ మన వీడియోలో వచ్చిన థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మా ఊరికి వెళ్తున్నాను, అందుకే ప్యాకింగ్ చేసుకొని వచ్చాను. ట్యాక్సీ వేసుకొని వెళ్ళాను. వెయిటింగ్ ఇస్తాను. నేను ట్రైన్ వస్తున్నా లేచుదాం, పైకెక్కి వెళ్ళడం చూద్దాం. ఇప్పుడు స్నేహితులు ఒకటి చూద్దాం. వచ్చేసింది, ట్రైన్ వచ్చేసింది. కిందండి వాడు అబ్బా ఎంత పని చేసి ఆగండి. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతాను, ఎక్కాలి. చూడండి ఇప్పుడు నేను ఎక్కుతాను లోపలికి. ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు అసలు. ఓపెన్ అయిపోయాను గాయ్స్, మన ట్రైన్ ఓపెన్ ఉన్నాయా కదండి, వెళ్దాం. ట్రైన్ ఊరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందా? ఇండియన్ బైక్ నా ఊరికి వెళ్తున్నాను. కొంచెంసేపు తర్వాత మీట్ అవుదాం గాయ్స్. కొంచెంసేపు తర్వాత గాయ్స్ మా ఊరు రాలేదు, వస్తుంది. వెళ్తున్నా ఊరికి. కొంచెంసేపు తర్వాత చూపిస్తాను. నేను స్టేషన్ వచ్చేసింటాను, చూపిస్తాను గాయ్స్. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను. ట్రైన్ ఇప్పుడు వరకు వెళ్ళలేదు, రాత్రి పడుతుంది అనుకుంటా గాయ్స్. ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు స్మోక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చలికాలం అలా అవుతుంది. మా ఊరికి వచ్చేసేలా ఉంది, వర్షం కూడా పడేలా ఉంది. ఫాస్ట్ వెళ్తున్నాం, వర్షం పడేలా ఉంది. ఏ సెకండ్ అయినా గాయ్స్ వర్షం పడిపోతుంది. చాలా స్పీడ్ వర్షం పడుతుంది, అందుకే ట్రైన్ స్లో అయిపోయింది. ట్రైన్ స్లో అయిపోతుంది. దీనివల్ల ఇప్పుడు మన కొంచెం క్యాన్సిల్ అయితే మనం నెక్స్ట్ స్టాప్లో ఆగలాగుంది. మెరుపులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వచ్చేది అర్థమవుతుంది. స్పీడ్గా అవుతుంది ట్రైన్, స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ ట్రైన్ స్టేషన్లో ఆగుతుంది. మా ఇల్లు కాకుండా నెక్స్ట్ స్టేషన్లో ఆగుతుంది. ట్రైన్ స్టేషన్ వచ్చేసింది మాట్లాడుతుంది గాయ్స్. స్టేషన్ వచ్చేసింది. ఎక్కడన్నా ఆగాలి, వెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్. అందుకే నేను రికార్డింగ్ ఆన్ చేసిన. వర్షం మెరుపులు అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు నేను ఇల్లు ఎత్తుకోవాలనుకుంటా. సినిమాలో ఎలా ఉన్నాలో మీకు ఆ హోటల్ ఎత్తుకోవాలి. ఇప్పుడు హోటల్ ఎత్తుక్కుండా ఇప్పుడు వచ్చేలాగా ఉంటుంది. పెద్ద వర్షం పడుతుంది. నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడ ఉండాలనుకుంటా. స్పీడ్గా వెళ్తున్నాం మనం, ఫుల్ స్పీడ్గా బాగుండేది. దీనికన్నా స్క్రీన్ అయితే బాగుండేది. వెళ్ళట్లేదు ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్ళాలనుకుంటే అంత స్పీడ్లో వెళ్ళట్లేదు. మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం. స్టేషన్ వచ్చేలా ఉంది. చాలా ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా స్టేషన్ రాలేదు. స్టేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంది గాయ్స్. ఈ స్టేషన్ కనపడుతుంది, సిగ్నల్ కూడా కనపడుతుంది. ఇప్పుడు మనం ఆగాలనుకుంటాం. స్టేషన్ గాయ్స్ ట్రైన్ ఆగిపోయింది. కథ నాకు వేడల్లో ఏమని చేస్తారు వీడు.
ట్రైన్ పడుకొని లెగిసిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మాకు నిద్ర కూడా వస్తుంది. పడుకున్న తర్వాత ఊరికి వెళ్ళడం ఆలోచిస్తాం. గాయస్ నేను నైట్లో మాట్లాడుతున్నాను. నైట్ అయిపోయింది, వర్షం కూడా ఆగిపోయింది. ట్రైన్ స్టేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. గాయస్ మళ్ళీ స్టేషన్ ఆ స్టేషన్లో ఆగలి పడుతుంది. ఏమో మతలో ఎరుమలో మూములు వచ్చేస్తున్నాయి. మతలో మొత్తం వచ్చేస్తుంది వర్షం. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి అదంటే వర్షం ఆగి ఒయ్యని చూద్దాం. ఇక్కడే ఉంటాం. గాయస్ ఒయ్య అయిపోయింది. ఇంకా మన స్టేషన్ కూడా వచ్చేసాం. మంచి పని అయింది. డ్రైవర్ తెలియకుండా రోడ్డుకి వెళ్ళిపోయాడు. మాకు తెలియపోయింది. ట్రైన్ అమ్మ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది జల్దీగా. ఇప్పుడు నేను జల్దీ దిగాలనుకుంటా. గాయస్ దిగాను. స్టేషన్ కూడా వచ్చేసింది. మా ఊరికి వెళ్ళిపోయినా ఒక ట్యాక్సీని పిలాలనుకుంటా. ఇప్పుడు అయితే నా ఫ్రెండ్ డజుని పిలాలనుకుంటా. వాడు కార్ తెస్తాడు. ఇప్పుడు చూద్దాం. మన ఫ్యాంక్లిన్ కాలేడి అక్కడ ఉన్నాడు. రండి అక్కడే ఉన్నాడు. అరే యాక్షన్ చేసి ఫ్యాంక్లిన్ గారు ఆగరా. అరే ఇక్కడే ఉన్నాడు రా మామా. వచ్చేసావా? ఊరు ఇంటికి వచ్చేసాను. అరే ఇట్రా కార్లో మాట్లాడుకున్నాం పదా. చాలా
అబ్బా మళ్ళీ యాక్సిడెంట్ చేస్తున్నా అంటే నేను గాయస్ నేను బట్టలు మార్చుకొని మీతో కలుసుకుంటాను గాయస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఏటున్నాయో పైకి ఇప్పుడు చూడలేదు. ఈ టైగర్ ఫోటో ఎవరు అంటించారో తెలియకుండా ఆగండి ఆగండి. ఇక్కడ హిమాలయ ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఫోటోలు ఎక్కడ ఎట్లేదు పైకి వెళ్ళి చూద్దాం. ఏంటి జిమ్ వస్తున్నా అక్కడ కూడా. మామ ఎందుకు చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలో ఈ వస్తే ఎక్సర్సైజ్ చేసేదాన్ని కలుసుకుంటా గాయ్స్. ఎక్సర్సైజ్ చేస్తాను. నాకు ఎక్సర్సైజ్ చేయాలనిపించట్లేదు. రండి ఇప్పుడు ఎక్కడ ఏటు ఉన్నాయో చూద్దాం. ఎక్సర్సైజ్ రండి గాయస్. స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు తేలాలనుకుంటా. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది గాయస్. స్విమ్మింగ్ చేయడానికి నేను డ్రెస్ మార్చుకోవాలి కదా. స్విమ్మింగ్ 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 మజా వస్తుంది గాయస్. వా ఒక పెద్ద బీచ్ కూడా ఉందండి. ఇంకా రాత్రి తర్వాత కలుసుకున్నాను. నేను ఫుడ్ తినేసిన తర్వాత నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. చుట్టాలతో కలిసి రాత్రి అయిపోయింది. పడుకొని మొత్తం బీచ్కి వెళ్తాం. బీచ్కి వెళ్ళి మజా చేద్దాం. బోట్లో కూడా మజా చేద్దాం. బోట్ ఉంటుందో నాకు తెలియదు. నిద్ర వస్తుంది. నిద్ర తీరింది పడండి. కారు బ్యాక్ సైడ్ ఇట్టారని మా అంకుల్ చెప్పారు. చూసొద్దాం పదండి. ఇప్పుడు కారు అనుకుంటా. కారు ఇట్టారని చెప్పారు మామ. ఇక్కడ వెళ్తాల బైకు ఇంకా అది ఫైర్ బైకు. ఇది గోస్ట్ రైడర్ బైక్. దీని పెద్ద ఫ్యాన్ మా మామ. నేను హైడ్రా ఎక్కబోతున్నాం మనం. ప్రైవేట్ ప్లేన్. మామ ఎక్కడి నుంచి తెస్తారో తెలీదు. ఎలా తెస్తారో అది కూడా తెలీదు. బ్రాండ్ ప్లేన్ అనుకుంటా.
గాయ్స్ ఈ రోజుకి ఎంత నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. బాయ్.